హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో వడియాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎండాకాలం వచ్చేసింది, వడియాలు పెట్టుకునే హడావడి స్టార్ట్ అయిపోయింది కదండి. సింపుల్గా ఎలా చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి. పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. వంట రాని వాళ్ళు, మొదటిసారి పెట్టేవాళ్ళైనా సరే అండి, ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఈ వడియాలు ఇలా బాగా ఎండిపోయాక ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయండి. ఇంట్లో పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు ఇలా వడియాలు ఫ్రై చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా కొంచెం వడియాలు ఫ్రై చేసుకొని తినడానికి చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ వడియాలు చేసుకోవడానికి ఒక గ్లాస్ కానీ లేదంటే కప్పు కానీ గిన్నె కానీ మీ ఇష్టం వచ్చింది ఏదైనా కొలత కోసం ఒకటి తీసుకొని చేసుకోండి. నేనైతే ఒక గ్లాసు సగ్గుబియ్యాన్ని ఇలా మిక్సీలో వేసేసుకొని వీటిని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ పౌడర్ చేసుకోకూడదు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని ఇందులో కొలత కోసం అదే గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు వాటర్ వేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ వేసేసుకొని ఒక్కసారి బాగా ఇలా కలిపేసేసి ఈ గిన్నెని పక్కన ఉంచుకోండి. మనం బరకగా గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పిండి ఏమి ఉండలు కట్టదండి, కొంచెం నానుతుంది కాబట్టి పక్కన పెట్టేసుకోండి. వేరొక గిన్నెలో అదే గ్లాస్ తోటి 5 గ్లాసులు వేసుకోండి. మొత్తంగా 1 కప్పు సగ్గుబియ్యానికి 8 గ్లాసుల వాటర్ సరిపోతుంది. ఇలా మందంగా వెడల్పాటి ఒక గిన్నెని తీసుకొని అందులోకి మనం కొలుచుకున్న 5 గ్లాసుల వాటర్ని వేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఇలా నీళ్లు మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని మనం వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక చేత్తో ఇలా వేసుకుంటూ ఇంకొక చేత్తో ఇలా కలిపేసుకోవాలి. ఉండలేమి కట్టదండి. లోపల ఉన్న సగ్గుబియ్యం మొత్తం కూడా ఇలా ఇందులోకి వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుకునేటప్పుడు మీ వీలును బట్టి సిమ్ టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా చిక్కబడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంచెం అయితే చిక్కబడిపోయింది. ఇప్పుడు అడుగు నుంచి పై వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే చాలా దగ్గర పడిపోతుంది. మనకి సగ్గుబియ్యం కూడా ఇలాగా కొంచెం గంజిలాగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం వేసుకుందాము. మీ ఇష్టాన్ని బట్టి స్పైసెస్ని యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవచ్చు, మిరియాల పౌడర్ని వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చండి, మీ ఇష్టము. నేనైతే 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, అలానే 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి. మనం ఎక్కువసేపు ఉడికించామంటే కలర్ మారిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారిన అవసరం లేదండి, కొంచెం చల్లారిన తర్వాత మనం వడియాలు పెట్టేసుకుందాము. క్లాత్ పైన పెట్టుకున్నా వస్తాయి, లేదంటే కవర్ పైన పెట్టుకుంటే ఇంకా చాలా బాగా వస్తాయండి. వీలైనంత వరకు కవర్ మీద పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసాం కదా, వీటిని వేరొక గిన్నెలోకి ఇలా వంపేసుకొని పెట్టేసుకోండి. తొందరగా చల్లారిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకోండి. ఇలా వడియాలు పెట్టేసుకున్నప్పుడు ఇలా గుంట గరిటె ఒకటి తీసుకొని పెట్టేసుకుంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది. చూసారు కదా, నేనైతే కవర్ పైన పెట్టేసుకున్నానండి. నేను డాబా పైన పెట్టేసుకుంటున్నాను. మీకు ఎండ రాదు అనిపిస్తే కనుక ఇంట్లో అయినా పెట్టేసుకోవచ్చండి. ఇంట్లో ఫ్యాన్ కింద అయితే ఇవి ఆరడానికి 2 రోజులు టైం పడుతుంది. ఎండలో అయితే 1 రోజే ఎండిపోతాయండి. ఇలా కవర్ పైన గరిటెతోటి ఇలాగా మీకు నచ్చిన సైజులో పెట్టేసేసుకోండి.
కవర్ పైన పెట్టుకుంటున్నాను కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటున్నానండి. బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు కవర్ పైన పెట్టుకోవడం అంత మంచిది కాదు కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత పెట్టుకుంటున్నాను. చూసారు కదా! ఇవి కొంచెం పెట్టుకునేటప్పుడు మందంగా అనిపించినా కూడా ఎండేటప్పటికి చాలా పల్చగా అయిపోతాయండి. చాలా పల్చగా గ్లాస్‌లాగా వచ్చేస్తాయి. చూసారు కదా! ఇలా కవర్ మొత్తం పెట్టేసేసుకొని ఒక రోజంతా ఎండలో ఎండనిచ్చానండి. ఎండిన తర్వాత చూపిస్తున్నాను. చూసారు కదా! చాలా బాగా ఎండిపోయాయండి. ఒక్కరోజు ఎండలో అయితే సరిపోతుంది. ఫ్యాన్ కింద అయితే మాత్రం 2 రోజులు ఆరపెట్టుకోవాలండి. చూసారు కదా! కవర్ పైన పెట్టుకోవడం వల్ల ఇలా చేత్తోటి తీసేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. క్లాత్ పైన పెట్టుకున్నామంటే కొంచెం తీసుకోవడానికి కష్టమవుతుందండి. ఇలా కవర్ పైన పెట్టుకున్నామంటే ఎవరైనా పిల్లలైనా కూడా ఈజీగా తీసేస్తారు. చూసారు కదా! ఈ విధంగా అన్నింటినీ తీసుకోవడానికి నాకు ఒక 5-10 నిమిషాల వరకు టైం పట్టిందండి. ఈ విధంగా మొత్తం తీసేసుకొని మరలా వీటిని ఒక ప్లేట్‌లోకి వేసేసుకొని ఎండబెట్టుకోవాలి. ఒకటి పెద్దది వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి వేసేసుకొని ఒక గంట పాటు ఎండలో పెట్టుకున్నామంటే సరిపోతుందండి. ఎందుకంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి అలా ఒకసారి ఎండబెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్‌లోకి వేసుకున్నాను. నేనైతే చిన్న ప్లేట్‌లు తీసుకున్నాను కాబట్టి ఇలా 2 ప్లేట్‌ల్లోకి వేసుకొని మళ్ళా ఎండలో ఒక గంట పాటు ఎండబెట్టుకున్నానండి. చూసారు కదా! వడియాలు ఎంత సింపుల్‌గా, ఈజీగా పెట్టేసుకోవచ్చో. తప్పకుండా మీరు కూడా ఇలా గ్లాస్ లాంటి వడియాలు కావాలంటే ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. ఎండాక చూపిస్తున్నానండి. పూర్తిగా ఇలా బాగా ఎండాక మాత్రమే ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మళ్ళా మనకి వచ్చే సంవత్సరం దాకా నిల్వ ఉంటాయి. ఇవి ఇప్పుడు నూనెలో వేసి చూపిస్తాను చూడండి. చాలా బాగా ఎండిపోయినాయి కాబట్టి వడియాలు ఇలా చాలా బాగా ఫ్రై అయిపోతాయండి. ఇలానే కొన్ని వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. మీరు పప్పు చేసుకున్నప్పుడు కానీ లేదంటే సాంబార్ చేసుకున్నప్పుడు కానీ ఇలా ఫ్రై చేసి అన్నంలోకి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ ఏమీ లేనప్పుడు కూడా ఇలా ఈవినింగ్ టైంలో ఫ్రై చేసుకుని కూడా తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో మర్చిపోకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.